పార్టీ పెద్దలందరూ ఆల్రెడీ చెప్పే ఉంటారు, జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు చెప్పే ఉంటారు. ఈరోజు సంస్థాగతంగా పార్టీని ఎలా బలోపేతం చేయాలి, మనం ఎక్కడున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, దాని మీద నిన్న చర్చ జరిగింది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యున్సీలో పోలింగ్ బూత్ కమిటీస్ అవి వేయడం జరిగింది. బూత్ కమిటీస్ అన్నీ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎలా ఖండించాలి, ఏ నెరేటివ్ తీసుకోవాలి ప్రజల్లోకి వెళ్ళడానికి, ఈరోజు ప్రజలకి కంప్లీట్గా మద్దతు పలకడానికి, ప్రజలు ఏ అభిష్టం అయితే కోరుకుంటున్నారో జరిపించడానికి బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే పొత్తులపైపు కూడా కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దీని మీద ఇవాళ చర్చ జరిగింది. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇక్కడ కూడా ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ ఆల్రెడీ కలిసే ఉన్నారండి, యాజ్ ఆఫ్ నౌ కలిసే ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ 10-15 రోజుల్లో త్వరితగతిన కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ టీడీపీతో కూడా పొత్తులో ఉన్నారు. అదే కేంద్ర పార్టీ 10-15 రోజుల్లో మా నెక్స్ట్ ప్రణాళికని అనౌన్స్ చేస్తుంది. పార్టీ పెద్దలందరూ ఆల్రెడీ చెప్పే ఉంటారు, జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు చెప్పే ఉంటారు. ఈరోజు సంస్థాగతంగా పార్టీని ఎలా బలోపేతం చేయాలి, మనం ఎక్కడున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, దాని మీద నిన్న చర్చ జరిగింది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యున్సీలో పోలింగ్ బూత్ కమిటీస్ అవి వేయడం జరిగింది. బూత్ కమిటీస్ అన్నీ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎలా ఖండించాలి, ఏ నెరేటివ్ తీసుకోవాలి ప్రజల్లోకి వెళ్ళడానికి, ఈరోజు ప్రజలకి కంప్లీట్గా మద్దతు పలకడానికి, ప్రజలు ఏ అభిష్టం అయితే కోరుకుంటున్నారో జరిపించడానికి బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే పొత్తులపైపు కూడా కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దీని మీద ఇవాళ చర్చ జరిగింది. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇక్కడ కూడా ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ ఆల్రెడీ కలిసే ఉన్నారండి, యాజ్ ఆఫ్ నౌ కలిసే ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ 10-15 రోజుల్లో త్వరితగతిన కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ టీడీపీతో కూడా పొత్తులో ఉన్నారు. అదే కేంద్ర పార్టీ 10-15 రోజుల్లో మా నెక్స్ట్ ప్రణాళికని అనౌన్స్ చేస్తుంది.